హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బిర్యానీలోకి కానీ రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉండే ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేగినవండి. ఇప్పుడు ఒక చిన్న టొమాటోని ఇళ్ళ ముక్కల కింద కట్ చేసి వేసుకుని కొంచెం పసుపు వేసి టొమాటో అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, గసగసాలు, బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకున్న ప్యూరీ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోండి. అవి మగ్గిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, మీ రుచి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకుని మరి కొద్దిసేపు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు బాగా కుక్ చేసుకుని లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే. వీడియో బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.